భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈ రోజు ఉదయానికి దాదాపు 28,701 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం. దాదాపుగా మార్చి లాక్డౌన్ విధించడానికి ముందు అతి తక్కువగా ఎక్కడో గానీ 1 కేసు 2 కేసులు నమోదవని స్థితి నుంచి ఈ రోజు దేశవ్యాప్తంగా రోజుకి కనీసం 25,000 కేసులు నమోదవుతున్నటువంటి సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా పాజిటివ్ రోగులు ఉన్నటువంటి సంఖ్య దాదాపుగా 1,26,00,000కు చేరిన నేపథ్యంలో భారతదేశంలో కూడా దాదాపు 8,78,250కి చేరింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు 5,53,471 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇంకా 3,16,109 మంది హాస్పిటల్స్ లోనే ఉన్నారు. ఇది కాకుండా రోజుకి కొత్తగా ఇలా 25,000 కేసులు వస్తూ ఉంటే దీనికి ఇంకా కట్టడి ఎప్పుడు, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్నటువంటి భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అలాగే క్వారంటైన్ సెంటర్లకి సంబంధించి అనేకమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ప్రభుత్వం మేల్కొంటుంది, ఇంకా సదుపాయాలు ఎప్పుడు కలగజేస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రజలు సూచిస్తున్నారు. ఏది ఏమైనా భారత్లో కరోనా పెరగడం అనేది ప్రమాదంగానే పరిగణిస్తోంది. అటు ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనం దిశగా కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా అనేకమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.